మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 4వ వచనం. విశ్వసించు ప్రతి వానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఎవరైనా ఏ మనుష్యుడైనా ధర్మశాస్త్రం ప్రకారం నీతిగా ఎంచబడడు. నీతి వారికి కలుగదు. అది గుర్తించిన దేవాది దేవుడు నిన్ను నన్ను ప్రేమించి నన్ను నీతిమంతునిగా చేయడానికి క్రీస్తును ఈ లోకానికి పంపాడు. అయితే ఎవరైతే ఆ క్రీస్తును విశ్వసిస్తారో వారందరూ కూడా ఉచితముగా నీతిని వారు సంపాదించుకుంటారు. అయితే ఆ నీతిని కాపాడుకోవడం ద్వారా నిత్య జీవాన్ని దేవాది దేవుడు అనుగ్రహిస్తాడు. ఆమేన్. అందుకే ప్రియమైన దేవుని బిడ్డలారా, నీతిని ఎవ్వరు కూడా పోగొట్టుకోకండి. అది నువ్వు ఎంతోగానో కష్టపడితే వచ్చింది కాదు. క్రీస్తు ద్వారా ప్రేమతో ఉచితముగా అందజేయబడింది. ఆ నీతిని కాపాడుకొని ప్రతి ఒక్కరూ కూడా నిత్య జీవమును పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ మనవి చేస్తూ ఉంటున్నాను. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థిద్దాం. యేసయ్యా, మీకు వందనాలు, స్తోత్రాలు. నీవు కలగజేసిన ఉచితమైన నీతిని మేము పోగొట్టుకుంటూ ఉంటున్నామేమో. అజ్ఞానులుగా మమ్మల్ని క్షమించి నీతిని కాపాడుకొని నిత్య జీవమును ఇచ్చేటువంటి నిన్ను ప్రేమించి ఆ నిత్య జీవంలో ప్రవేశించుటకు మాకు సహాయము చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.